నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారు. ఎలీషాను చుట్టుముట్టడానికి షోమ్రోనుకు ఉత్తరాన 15 మైళ్ళ దూరంలో ఉన్న దోతానుకు సిరియనులు పెద్ద సైన్యాన్ని పంపించారు. అహాబులా అనే కఠిన వైఖరి కలిగి ఉన్న దమస్కు రాజు దేవుని అద్భుత కార్యాలకు అహాబు స్పందించిన విధంగానే అవిధేయ వ్యతిరేకతను చూపించాడు. దోతాను దైవిక కార్యాలు వీక్షణ సేవకుడి కళ్ళు తెరిపించింది. అతని సాధారణమైన కళ్ళు చూపించే విషయాలకు భిన్నమైన విషయాలు చూపించింది. జరగబోయే కార్యాలు సైనిక నాయకులు అదుపు చేయలేరని తెలియజేసింది. అదృశ్యంగా ఉన్న దేవుని యొక్క గొప్ప సైన్యం నీతిమంతుని తరపున, తన ప్రజలైన వారి తరపున పోరాడడంలో సిద్ధంగా ఉంది. దేవుని ప్రజల జీవితాలలో ఆధ్యాత్మిక సంబంధమైన సేవా పరిచర్య చేసే అదృశ్య దూతల సమూహం చురుకుగా పనిచేస్తూ ఉంటుంది. ఈ దృష్టాంతం నుండి మనం అనేక నియమాలను గ్రహించవచ్చు. దేవుని ప్రజలను, విశ్వాసులను దేవుని రాజ్యాన్ని కాపాడుటకు దేవుడు ఒక్కడే కాక ఆయన దూతల సైన్యాలు సిద్ధంగా నిలిచి ఉంటాయి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారి క్రియలను, విశ్వాసాన్ని గమనిస్తూ వారి పక్షంగా పనిచేస్తూ పరిచర్య చేసే దేవుని దూతలు దూరంగా లేరు, చాలా దగ్గరగా ఉంటారు. 27వ సంకీర్తన 1-3 చరణాలలో ఇక్కడ దావీదు తన స్వశక్తి మీద ఆధారపడలేదు. తనను భయపెట్టే ఎన్ని సమస్యలు, శోధనలు ముందు నిలిచినా నాకెలాంటి భయం లేదు అని చెప్తున్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచాడు కనుక దేవుడే తనకు వెలుగు, రక్షణ ఉందని ధైర్యంగా చెప్తున్నాడు. శత్రువులు నా ప్రాణమునకు ఎటువంటి హాని చేయలేరు. ఆయన నా ప్రాణానికి కోట లాంటివాడు. నా పక్షంగా నా శత్రువులతో యుద్ధం చేయవాడు. నాకు విజయం ఇచ్చేవాడు ఆయనే అనే విశ్వాసం కలిగి ఉన్నాడు. విశ్వాసులంగా మనం అలాంటి విశ్వాసం కలిగి దేవుని యందు స్థిరమైన నమ్మకం కలిగి ఉండాలి. ఆమేన్.